శాసనసభలో ఆమోదించి పంపిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్కు న్యాయస్థానాలు గడువు విధించలేవని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందండి. ఇది ఏ కారణంగా ఇచ్చిందంటే, రాష్ట్రపతి గారు ఇటీవల ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టును ఒపీనియన్ అడిగిన విషయంలో ఈ తీర్పుని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇంకా రెండో బిట్టు, రైతన్న మీకోసం అనే కొత్త స్కీమ్ కు ఏపీ ప్రభుత్వం నాంది పలికిందండి. దీనిలో భాగంగా వ్యవసాయంలో పంచసూత్రాల అమలు ద్వారా రైతులు కలిగే లాభాన్ని అధికారులు వారి ఇంటికి వెళ్లి వివరించనున్నారు. ఈ పంచసూత్రాలు ఏంటంటే నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంకా ప్రభుత్వాల మద్దతు. ది కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ అనే బుక్ ను మన ఎక్స్ సిజిఐ డివై చంద్రచూడ్ గారు రచించారండి. మైత్రి 2.0 ఇది ఇండియా మరియు బ్రెజిల్ మధ్య అగ్రిటెక్ క్రాస్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్. ఇది వ్యవసాయ సాంకేతిక ఆవిష్కరణల కోసం రూపొందించబడిన ప్రోగ్రామ్ అండి. వరల్డ్ బాక్సింగ్ కప్, ఇందులో ఇండియా 20 మెడల్స్ తో అగ్రస్థానంలో ఉంది. అందులో 9 గోల్డ్ మెడల్స్ కూడా ఉన్నాయి. ప్రపంచంలో బాలల స్థితిగతులు 2025 దీన్ని యూనిసెఫ్ రూపొందించింది. దీని ప్రకారం భారత్ లో 20.6 కోట్ల మంది పిల్లలకు కనీస వసతులైన విద్య, వైద్యం, ఇల్లు, పోషకాహారం, నీరు, పారిశుధ్యం వంటివి అందుబాటులో లేవు.